ఎస్, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల కలయిక జరగనుంది కొద్దిసేపట్లో. మనతో పాటుగా మాట్లాడడానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. అసలు ఎలా అనుకుంటున్నారు, ఏమైనా విషయాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేశారు అడిగి తెలుసుకుందాం. సార్, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కలవబోతా ఉన్నారు, ఎట్లా అనుకుంటా ఉన్నారు? దాదాపుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని చర్చించడం మొదటిసారి అని చెప్తా ఉన్నారు. ఇది మంచి సాంప్రదాయం. కలిసి ముఖ్యమంత్రులు కూర్చొని కలిసి మాట్లాడడంలో సంతోషమే. కానీ వారి పాత రిలేషన్ కోసమో లేకుంటే వారి ఉన్నటువంటి బాంధవ్యమో అది గురు శిష్యులు అనను, కానీ వాళ్ళకు ఉన్నటువంటి బాంధవ్యంకో మరి మన ముఖ్యమంత్రి గారు ఆవేశపడి ఏదైనా తెలంగాణకు నష్టం జరిగే చర్యలు తీసుకుంటే మాత్రం ఊరుకునే సమస్య లేదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఆస్తి కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ నష్టం కానీ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. మేము ప్రజా గొంతుకై ఉద్యమం చేయాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి జరిగేటువంటి చర్యలు చేయాలి, అలాంటి సంభాషణ చేయాలి, అలాంటి మరి వాళ్ళ మధ్యలో చర్చ ఉండాలి తప్ప తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరంగా కానీ ఆస్తి పరంగా కానీ నష్టం వాటిల్తే ఊరుకునే సమస్య లేదు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి ధర్నాలు రాస్తారోకలు జరుగుతూ ఉన్నాయి. మీ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ ఏదైతే యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం నాయకులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ల వైపు పెడతా ఉన్నారు. మీరు కూడా వారిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఎట్లా అనిపిస్తూ ఉంది నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం తీరును చూస్తాం? ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది. వారు ఎన్నో హామీలు ఇచ్చారు, లక్షల ఉద్యోగాలు అన్నారు, నోటిఫికేషన్లు అన్నారు. ఈరోజు యువత రోడ్డు మీదకి వచ్చి ఏమైంది, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైందని అడిగితే వాళ్ళు ఏమి చేయలేక ఏమి పాల్పోక వాళ్ళ మీద సప్రెస్ చేసి లాఠీచార్జ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దీనివల్ల సమస్య పరిష్కారం కాదు. ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం మీద మీరు ఏ రకంగానైతే మీరు మరి విమర్శ చేసినారో ఈరోజు మీరు విమర్శ ఎదుర్కొనడానికి సిద్ధంగా లేరు, వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన హామీ నెరవేర్చు, లేకుంటే క్షమాపణ చెప్పు. కానీ ఈ రకంగా బీజేపీ కార్యకర్తలను యువకులను మీరు తీసుకెళ్ళేసి అరెస్ట్ చేసి కేసులు పెడితే దానివల్ల సమస్య పరిష్కారం కాదు అని తెలియజేస్తా ఉన్నాను. సర్పంచ్లకు సంబంధించినటువంటి పాత బిల్లుల మీద మీరు కామెంట్ చేయడం జరిగింది. అసలు ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు, ఎన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి బిల్లులు బకాయిలు కనబడతా ఉన్నాయి? దాదాపు 12,000 పైచీలకు సర్పంచులు ఈరోజు వారి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వర్క్ ఆర్డర్ల మీద వాళ్ళు పనులు చేసి బిల్లులు రాక 1,200 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఎంబీ రికార్డ్ అయినటువంటి అమౌంట్ 1,200 కోట్లు పెండింగ్ ఉంటే మరి ఆ బిల్లులు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేతి రావడం లేదు. మరి వాళ్ళు మరి ఎవరో ఒకరిద్దరికి వారికి ఇష్టం ఉన్న వాళ్ళకో లేకుంటే వారు కలిసిన వాళ్ళకో పర్సంటేజ్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు తప్ప మరి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవంగా మరి 1,200 కోట్ల రూపాయలు దాదాపు 12,000 సర్పంచులు మరి ఇబ్బంది పడుతూ ఆస్తులు అమ్ముకొని లేకుంటే బంగారం తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి మరి పనులు చేసి ఆ రోజు ఊర్లో పేరు రావాలనో పుట్టిన ఊరికి ఏదో చేయాలో మేలు చేయాలని చేసినటువంటి సర్పంచులు ఈరోజు చాలా బాధగా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు అందరి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. ఇంత బాధాకరమైనటువంటి మన పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదు. స్పీకర్ అపాయింట్మెంట్ దొరికిందా? స్పీకర్ అపాయింట్మెంట్ కోసం మీరు గత 2-3 వారాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అపాయింట్మెంట్ దొరికిందా? ఏమైనా పిటిషన్ ఇవ్వడం జరిగిందా ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయం? దాదాపు 15-20 రోజుల నుంచి వారి కోసం చూస్తున్నాం. వారు ఫోన్ లేపుతలేరు, మరి ఇక్కడ కూడా అవైలబుల్ లేరు, అసెంబ్లీకి వస్తూ ఉండలేడు, ఇంట్లో ఉండలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు. మరి నాకు కూడా భయం అవుతూ ఉన్నది. మరి వారు ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా సర్పంచుల విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం అయితే చేసింది. 1,200 కోట్ల రూపాయల బకాయిలను అయితే విడుదల చేయాలని చెప్తున్నాయి. ఇక చంద్రబాబు అలాగే రేవంత్కు సంబంధించినటువంటి మీట్ పైన కూడా వారి కామెంట్స్ అయితే చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, అసెంబ్లీ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.